ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. 20వ కీర్తన మొదటి వచనము. ఇక్కడ దావీదు భక్తుడు తన యొక్క కీర్తనలో వ్రాస్తూ, నీవు ఆపద సమయంలో ఉన్నప్పుడు ఆయనకు మొర్రపెడితే ఆయన నీకు జవాబును దయచేస్తాడు అని అంటున్నాడు పిల్లారా. అవును, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ ఉంటారో వారి యొక్క దుఃఖ సమయాల్లో కానీ, వేదన సమయాల్లో కానీ, బహు భయంకరమైనటువంటి స్థితిలో వారు ఉన్నప్పటికీ కూడా మొర్రపెట్టినప్పుడు ప్రభు ఆ యొక్క మొర్రను ఆలకించి వారికి విడుదల దయచేస్తాడు అని ఇక్కడ అర్థం పిల్లరా. అందుకనే దావీదు భక్తుడు తన యొక్క కీర్తనలో వ్రాస్తూ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించవలసి వచ్చినా నేను భయపడను, ఎందుకంటే ఆయన వాక్యము, ఆయన యొక్క తోడు నాకు ఎల్లప్పుడూ ఉంటుంది అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు పిల్లరా. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన అడుగుజాడుల్లో నడిచేటువంటి వారు ఇహలోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా భయపడకుండా ఆయన వైపు చూడాల్సినటువంటి అవసరత ఉన్నది పిల్లరా. దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు నెబుకద్నెజర్ రాజు ఒక కళను కన్నాడు. ఆ కళను బట్టి అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున వచ్చేసరికి అతడు ఆ కళను మర్చిపోయాడు. తన దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రను, సోదెగాండ్రను, మాంత్రికులను, గారడీ విచ్చగలిగినటువంటి వారిని, సకల శాస్త్ర ప్రవీణులందరినీ కూడా పిలిచి, ఇదిగో నేను కళను కన్నాను, దాని భావం చెప్పమన్నప్పుడు అక్కడ వారు అన్నారు, మహారాజా, ఆ కళను మాకు నీవు తెలియపరిచినప్పుడు నేను వాటిని జవాబులను దయచేస్తా అన్నప్పుడు రాజు అంటున్నటువంటి మాట, ఆ కళను నేను మర్చిపోయాను, కాబట్టి మీరే ఆ కళను, కళ యొక్క భావాన్ని నాకు తెలియపరచండి అన్నారు. అప్పుడు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరనూ ఈ సంగతులు తెలియజెప్పజాలరు, దేవతల నివాసము శరీరాల మధ్య ఉండదు కదా అని రాజుతో అన్నప్పుడు రాజు అత్యాగ్రహం నుండి ఆ దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా, అనగా శకుండగాండ్రను, మాంత్రికులను, గారడీ విద్య కలిగిన వారిని, సోదెగాండ్రను, జ్ఞానము కలిగినటువంటి వారందరినీ కూడా చంపివేయమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానియేలుకు ఆ మాట వినబడింది. అప్పుడు దానియేలు, కొంతకాలము మాకు సమయం ఇస్తే మేము దాని యొక్క భావాన్ని, కళను తెలియజేస్తాం అన్నప్పుడు, సరే అన్నప్పుడు దానియేలు అతడి స్నేహితులు దేవుని సన్నిధిలో మొరపెట్టి దానికి జవాబు పొందుకున్నారు పిల్లలు. తద్వారా దానియేలు మాత్రమే రక్షించబడటం కాదు, కానీ ఆ దేశంలో ఇందాక చెప్పబడినటువంటి అందరూ కూడా రక్షించబడినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఆపద సమయాల్లో ఎవరైతే ఉంటారో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు సమాధానాన్ని దయచేసి వారు ఎటువంటి ఇరుకులున్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, శ్రమలు పడుతున్నా వారిని విడిపిస్తాడు అని ఇక్కడ ప్రభువు రుజువు చేశాడు పిల్లరా. తద్వారా రాజు దానియేలు చెప్పినటువంటి సమాధానాన్ని విని సంతోషించి అక్కడ వారందరినీ కూడా విడిచిపెట్టాడు. కాబట్టి ఆపద సమయంలో ఒకవేళ క్రీస్తు నామాన్ని విశ్వసించి నువ్వు వెళుతున్నప్పుడు, నీకు ఆపద సంభవించినప్పుడు కూడా నీవు భయపడకుండా దేవుని నామం కొరకు సాక్షిగా నిలబడినట్లయితే, దేవుని కొరకు నీవు ధైర్యంగా నిలబడినట్లయితే, ఏదైతే మన మీదకి వస్తుంది అని అనుకుంటున్నామో దానిని తీసివేసి ప్రభు మార్గాన్ని సరళం చేసేటువంటి వాడై ఉన్నాడు. మరొక ఆపద సమయం రాబోతున్నది పిల్లరా. అదేంటంటే దేవుని యొక్క రెండవ రాకడ. ఆ రాకడ బహుభయంకరమైనటువంటిది. ఎందుకంటే దేవుడు మనుషులకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి వారందరికీ కూడా దేవుడు ఆ భయంకరమైనటువంటి శ్రమ నుంచి తప్పించి తనతో తీసుకెళ్లి తన రాజ్యంలో ఉంచుతాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు లేక ఇహలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారికి భయంకరమైనటువంటి తీర్పు ద్వారా నరకానికి ఆయన అప్పగించబోతున్నాడు. కాబట్టి ఆ ఆపద సమయం నుండి తప్పించబడాలంటే ఎప్పటి నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు మొర్రపెట్టేటువంటి వారిగా ఉండాలి. అనగా అనుదినము విశ్వాసంలో కొనసాగునట్లుగా మాకు సహాయం దయచేయి ప్రభువా, ప్రతి శోధనను ఎదుర్కోవడానికి మాకు సహాయం దయచేయని ఎవరైతే ఆయనకు మొర్రపెడతారో, ఎవరైతే తమ యొక్క పాపాలను ఒప్పుకోవడానికి దేవుని సన్నిధిలో మొర్రపెడతారో అటువంటి వారందరినీ కూడా ఆ యొక్క రెండవ రాకడలో మనమందరం కూడా శ్రమల పాలవకుండా తప్పించబడతాం. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆపత్కాల సమయమున ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ రెండవ రాకడ అనేటువంటి ఆపత్కాల సమయంలో మనం తప్పించబడాలంటే ఇప్పటి నుంచి ఆయనకు మొరపెడదాం. తద్వారా ఆ యొక్క శ్రమల నుంచి తప్పించబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఆపత్కాల సమయంలో యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు అని అన్నావు ప్రభా. అవునైనా ఈ లోకంలో ఆపద సమయంలో మమ్మల్ని తప్పించడమే కాదు, కానీ భయంకరమైనటువంటి మీ యొక్క రెండవ రాకడలో కూడా
మేమందరం కూడా ఆ యొక్క శ్రమ నుంచి విడిపించబడినట్లుగా, ఆపద సమయం నుంచి విడిపించబడినట్లుగా ఉండటానికి ఎప్పటి నుంచినైనా మీ యందు భయభక్తులు కలిగి మా ప్రతి పాపము మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఇదిగో నేను మీ యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.